నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో సారీని లాంగ్ ఫ్రాక్ కింద కన్వర్ట్ చేసాము. సారీ మొత్తము గ్రీన్ కలర్ వచ్చింది. అలానే పళ్ళు బ్లౌజ్ పీస్ పింక్ కలర్ ఇచ్చారు కాంట్రాస్ట్. ఇలాంటివి 2 సారీస్ తీసుకున్నాము వల్లి సిల్క్స్లో. మా సిస్టరు నేను కూడా లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకుందామని. నా సారీ కలర్స్ వేరు. లాంగ్ ఫ్రాక్ అయితే మా సిస్టర్ కుట్టించేసుకుంది, వరలక్ష్మి వ్రతానికి కూడా వేసేసుకుంది. నేనైతే ఒకసారి సారీ కట్టుకొని ఫొటోస్ దిగేసి మళ్ళీ దాన్ని ఫ్రాక్ కింద స్టిచ్ చేపిద్దాం అనుకున్నాను. బర్త్డేకి అయితే సారీ కట్టుకున్నాను, ఇంకా దాన్ని కుట్టడమే లేటు. ఇప్పుడైతే బ్లౌజ్ పీసు పళ్ళు వాడట్లేదు, మొత్తం గ్రీనే సారీయే వాడుతున్నాను ఫ్రాక్కి. సారీకి మ్యాచ్ అయ్యే లైనింగ్ కూడా తెచ్చేసుకున్నాము. హ్యాండ్స్ అయితే పొడవు హ్యాండ్సే పెట్టాము, మోచేయి వరకు వచ్చేలాగా, బార్డర్ కూడా వచ్చేలాగా పెట్టాము. మా సిస్టర్ మెజర్మెంట్స్ ప్రకారము ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ కట్ చేసుకున్నాము. నెక్ అయితే మోడల్ ఏం పెట్టలేదు, ఫ్రంట్ బ్యాక్ కూడా రౌండ్ నెక్కే పెట్టుకుంది. మా సిస్టర్కి పెద్ద నెక్స్ అంటే ఇష్టం ఉండదు, అందుకే నెక్ కూడా చిన్న నెక్సే పెట్టుకుంది, వెనకాల ముందు కూడాని. చాలా పైకి ఉంటుంది. పైన బాడీ పార్ట్కి అయితే 1 మీటర్ సరిపోతుంది. అలానే 1 మీటర్ లైనింగ్ క్లాత్ కూడా తీసుకున్నాము. కింద ఫ్రాక్ కోసం అయితే 3 మీటర్స్ సారీ క్లాత్, అలానే లైనింగ్ క్లాత్ కూడా 3 మీటర్స్ తీసుకున్నాము. ముందైతే బాడీ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్లో ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని అటాచ్ చేసుకోవాలి. అలానే బ్యాక్ పార్ట్లో ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని కూడా కలిపి కుట్టుకోవాలి. ఇప్పుడు అటాచ్ చేసిన 2 పార్ట్లని భుజాలు కుట్టుకోవాలి కలిపి. తర్వాత హ్యాండ్స్ క్లాత్ కూడా ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ కలిపి కుట్టుకోవాలి. హ్యాండ్స్కి కింద మడత పెట్టుకునేలాగుంటే మడత పెట్టుకోవచ్చు, అలా కాకుండా ఆపోజిట్ వైపు స్టిచ్ చేసుకొని తిరగదిప్పుకుంటే అలా డబల్ లైన్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు. మేమైతే ఇప్పుడు అలానే కుట్టాము హ్యాండ్స్కి. ఇప్పుడు బాడీ పార్ట్ ఉంది కదా, ఆ బాడీ పార్ట్కి హ్యాండ్స్ అయితే అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నెక్ కుట్టుకోవడం కోసం వేరే క్లాత్ని అయితే తీసుకోవాలి. ఆ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ పైన పెట్టి కుట్టుకోవాలి. అది కుట్టాక అది వెనక్కి తిప్పి మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి, దాన్ని అయితే చేతి కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు కింద ఫ్రాక్ కోసం అయితే క్లాత్ ఉంచాం కదా, అది ఒరిజినల్ క్లాత్ని మన నడుముకు సైజు తగ్గట్టుగా కుర్చీలు పెట్టుకుంటా కుట్టుకోవాలి. అలానే లైనింగ్ క్లాత్ని కూడా మన నడుము సైజు ఎంత ఉందో దానికి తగ్గట్టుగా ఆ కుర్చీలు పెట్టుకుంటే వచ్చేలాగా కుట్టుకోవాలి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని కలిపి కుట్టుకోవాలి. ఇలా కాకుండా 2 కలిపి కూడా కుర్చీలు పెట్టుకొని కుట్టుకోవచ్చు. అదైతే కొంచెం కష్టం అవుతుంది, అందుకే మేము ఇలా చేసాము. ఇప్పుడు బాడీ పార్ట్ని అలానే కుర్చీలు పెట్టుకున్న పార్ట్ని కూడా రెండిటిని కలిపి అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మన సైజుని బట్టి సైడ్లు కుట్లు వేసుకోవాలి, ఎంత సైజు ఉంటే అంత సైజు. చెయ్యి సైజు ఎంత ఉందో చూసుకొని చెయ్యి నుండి కుట్లు వేసుకోవాలి బాడీ పార్ట్ వరకు. ఇంకా క్లాత్ మిగిలితే సైడ్న వేరే కుట్లు కూడా వేసుకోవచ్చు, ఒకవేళ ఎప్పుడైనా లావ్ అయితే సైడ్ కుట్లు విప్పుకోవచ్చు. ఇలా ఫ్రాక్ అంతా కుట్టేసాక చేతి కుట్లు వేసుకోవాలి మెడకి. ఒకవేళ చెయ్యికి కూడా వేసుకుంటే చెయ్యికి కూడా చేతి కుట్లు వేసుకోవాలి. మేమైతే చెయ్యికి వేయలేదు, మెడకే వేసాం కాబట్టి చేతి కుట్లు వేసేసాము. మొత్తం కుట్టేసాకైతే ఒకసారి ట్రయల్ వేసుకుంది ఎలా ఉందా అని, అసలు సెట్ అయిందా లేదా అని. ఫుల్గా తీసిన వీడియో అయితే లేదు, కానీ వేసుకున్నాకైతే చాలా బాగుంది. తక్కువలోనే లాంగ్ ఫ్రాక్ కుట్టేసుకోవచ్చు. ఇలా కుట్టేసుకోండి. బాయ్.